అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తండేల్ సినిమా స్టోరీ అయితే రివీల్ అయిపోయింది. చందు మొండేటి ఈసారి నాగ చైతన్య కోసం ఎలాంటి కథ సిద్ధం చేశాడనే అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హిట్ కాంబినేషన్ అని. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో లవ్ స్టోరీ అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుని ప్రూవ్ కూడా చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో తండేల్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇది నాగ చైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య చందు మొండేటి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా కాగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే తండేల్ సినిమా స్టోరీకి సంబంధించి అనేక వార్తలు కూడా వైరల్ కాగా అయితే ఈ కథ రియల్ లైఫ్ లో జరిగిన రాజు అనే ఒక వ్యక్తి పాత్రకు సంబంధించిన కథ అని కూడా నాగ చైతన్య వెల్లడించారు. రాజు అనే జాలరి జీవితంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం అందుతుంది. రాజు అనే జాలరి చేపల వేట కోసం వెళ్లి పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడం, అక్కడే 2 ఏళ్ల పాటు శిక్ష కూడా అనుభవించాడని కూడా చైతన్య చెప్పాడు. రాజు పాత్రను అర్థం చేసుకుని ఆ పాత్రలో లీనం కావడానికైతే దాదాపు 9 నెలల సమయం పట్టిందని నాగ చైతన్య గారు చెప్పారు. రాజు ఇంటికి వెళ్లి అతనిని డైరెక్ట్ గా కలిశానని, అతని ధైర్యం దేశభక్తి చూసి షాక్ అయ్యానని కూడా నాగ చైతన్య చెప్పారు. ఈ సినిమాలో సాయి పల్లవి సైతం ఉత్తరాంధ్ర స్లాగ్ లోనే మాట్లాడుతున్నారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్లు వేస్తున్నారట. ఇకపోతే తండేల్ సినిమా రిలీజ్ కి సంబంధించి అధికారికంగా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ నిర్మాతలు ఈ సినిమానైతే సోలో రిలీజ్ డేట్ కోసమే ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. డిసెంబర్ టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ అయితే జరుపుకుంటుంది. డిసెంబర్ నెలలో సినిమా అయితే విడుదలైతే క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సెలవులు సైతం ఈ సినిమాకు ప్లస్ అవుతాయి.